ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. అయితే ఆత్మ సంయమ యోగము అనేటువంటి ఈ అధ్యాయానికి పేరు కదా. దీనినే ధ్యాన యోగము, ఆత్మ సంయమనము అన్నప్పుడు ధ్యాన యోగము అనే చెప్తారు. అయితే ఇక్కడ ఆత్మ అనేటువంటి పదానికి ఏమేమి అర్థాలు ఉన్నవో అంటే వాటిని గురించి తెలుసుకుందాం. ఎలాగా అంటే ఆత్మ అనేటువంటి పదానికి శరీరము అని వాడతారు, ఇంద్రియాలు అని చెప్తారు, మనస్సు అని చెప్తారు, బుద్ధి అని కూడా చెప్తారు. ఇవన్నీ కూడా ఆత్మ అనే పదానికి పర్యాయ పదాలు. వాటినన్నింటి యొక్క అంటే ఇప్పుడు మనం శారీరకమైన, ఇంద్రియపరమైన, మనోబుద్ధిపరమైనటువంటి నిగ్రహాన్ని ఎలా సాధించాలి అనే ఆ పద్ధతులను గురించి బోధించబడమే దీనికి బోధించబడింది. అది ఎలా నిగ్రహించవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేయబడడం చేత దీనికి ఆత్మ సంయమ యోగము అనేటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ కర్మయోగము గొప్పదా, జ్ఞానయోగము గొప్పదా అనేటువంటి అర్జునుని యొక్క ప్రశ్నను పురస్కరించుకొని శ్రీకృష్ణ పరమాత్మ రెండు కూడా గొప్పవే అని కదా సాధకులకు మొట్టమొదటి నుండి కూడా కర్మయోగమే సులభ సాధ్యమైనటువంటిది కాబట్టి అది సులభంగా సాధించుకోవచ్చు, అందుకే అదే శ్రేయస్కరము అని చెబుతూ, అంతేకాదు ఈ రెండు మార్గాలు కూడా కర్మయోగము, జ్ఞానయోగము రెండు మార్గాలను కూడా క్షుణ్ణంగా విచారణ చేయాలి. చిట్ట చివరకు ఆ రెండింటికి కూడా సహాయభూతమైనటువంటి ధ్యాన యోగము అంటే ఆత్మ సంయమనం అనేటువంటిది ఏ విధంగా వీటి యొక్క శారీరకపరమైన, బుద్ధిపరమైన, మనస్సుపరమైన, ఇంద్రియాలకు సంబంధించినటువంటి వశీభూతము అంటే నిగ్రహము అనేటువంటిది ఏ విధంగా చేయాలో అనేటువంటిది ఈ ఆత్మ సంయమన యోగము అనేటువంటి దాని యందు ప్రస్తావన చేశారు. కానీ దానిని గూర్చి అయితే ఇక్కడ మనకి వివరంగా అయితే తెలపలేదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు, భగవానుడు ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు అంటే, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. భగవానుడు ఏమని చెప్పారు, ఎవడు చేయవలసినటువంటి కర్మలను అంటే ఎవరెవరికి ఏదైతే విధింపబడినటువంటి కర్మ ఉంటుందో దానిని ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. అలా ఫలాపేక్ష లేకుండా కర్మఫలము యొక్క ఆశ లేకుండా చేసేటువంటి వాడు ఉంటాడు, అతడే సన్యాసి, అతడే యోగి అవుతాడు అని కదా చెప్పారు. అంతేగాని అగ్నిహోత్రాన్ని వదిలేసినటువంటి వాడు అంటే ఇక కర్మలను విడిచినటువంటి వాడు, యజ్ఞాలు, కర్మలు మొదలైనటువంటివి చేయనటువంటి వాడు సన్యాసి అని, యోగి అని అంటారు కదా. ఏ విధంగా అంటే యజ్ఞయాగాదులే కాదు, అగ్ని కార్యాలే కాదు, అవన్నీ వదిలివేయడం, ఏ కర్మను చేయకుండా శారీరకపరమైన ఇంద్రియాలతో తినడం, కూర్చోవడం వీటి మాత్రమే చేస్తూ సర్వ బాధ్యతలను కూడా ప్రక్కకు నెట్టివేసినటువంటి వాడు సన్యాసి అని చెప్తూ ఉంటారు. అటువంటి వాడు సర్వ కర్మలను, బాధ్యతలను, కర్తవ్యాలను వదిలేసినటువంటి వాడు ఎప్పటికీ కూడా సన్యాసి కాడు, యోగి కాడు అనేటువంటి విషయాన్ని గురించే మనకి ప్రస్ఫుటంగా పరమాత్మ తెలియజేసి ఉన్నారు. ఎలాగంటే సన్యాసి అంటే ఏం చేస్తారు, కొందరు అగ్నిహోత్రాన్ని వదిలేసినటువంటి వాడు అంటే వాడు వంట చేసుకోకూడదు,
మరి యజ్ఞయాగాదులు పూర్వకమైనటువంటి సమిధలు తీసుకొచ్చి యజ్ఞాలను చేయకూడదు. ఈ విధంగా అగ్నిహోత్రాన్ని, అగ్నిని అంటనటువంటి వాడు త్యజించిన వాడు అని కదా చెప్పడం. కొంతమంది సన్యాసి అంటే అటువంటి అర్థాన్నే తీసుకుంటారు. అంతేకాదు, ఇంకా కూడా అగ్నిహోత్రాన్ని వదిలేసినటువంటి వాడు మాత్రమే కాకుండా ఈ కాషాయాంబరాలను అంటే వాడు ఒక కాషాయ రంగు వస్త్రాలను ధరించేటువంటి వాడు అని కూడా తలుస్తూ ఉంటారు. కాషాయంలో ఉన్నటువంటి రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించిన వాడు కానీ, అగ్ని కార్యాలను వదిలేసినటువంటి వాడు కానీ వీడు సన్యాసి అని తలుస్తారు కొందరు. మరికొందరైతే యోగి అంటే కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టేసినటువంటి వాడు. యోగి అయినటువంటి వాడు కర్మలను వదిలివేసి ఏకాంతంగా ఒంటరిగా ఏ కొండ గుహలలోనో, ఏ అరణ్యాల యందో, ఏ చెట్లు కిందో, ఏ పుట్టల్లోనో ఉండేవాడు అని భావిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి గుర్తులే, అంటే బయటకు కనబడేటువంటి చిహ్నాలే. ఇంత మాత్రము చేత మరి ఎవ్వరూ కూడా సన్యాసులు కానీ యోగులు కానీ వీరే అని తగడానికి వారికి సరి అయినటువంటి యోగ్యత ఉన్నదా అంటే కేవలం కాషాయాంబరాలను ధరించిన వారు, ఒంటరిగా ఉన్నటువంటి వారు, అగ్ని కార్యాలు వదిలేసినటువంటి వారు, కర్మలను కర్తవ్య సహితమైనటువంటి కర్మలను వదిలేసినటువంటి వారు వీరు సన్యాసులు యోగులు అని చెప్పదగుతారా? కాదు. లోపల సన్యాసి అంటే ఏంటి? లోపల వానికి అంతర్గతంగా ఉన్నటువంటి సంకోచాలు, వ్యాకోచాలు, సంకల్పాలు, వికల్పాలు, కోరికలు, సంస్కారాలు, వాంఛలు ఇవన్నీ కూడా నశించిపోయినటువంటి వాడు. అంటే లోపల ఉన్నటువంటి వాసనాపూర్వకమైనటువంటి సమస్తము కూడా నశించిపోయి ఉండాలి. అటువంటి వాడు అంటే వానికి తన యొక్క శరీరంతోనే బంధం తొలగించుకొని ఉండాలి. అంటే అసలు ఎటువంటి అటాచ్మెంటు కూడా ఉండకూడదు. అంటే ఆ వాడు మాత్రం ఇంకా వాడు ఏది చేసినా కూడా ఫలాన్ని గురించి సంకల్పించడు. అందుకే ఫలాపేక్ష అనేటువంటిది వదిలివేసేయి ఉండాలి. బాహ్యముతో పాటు అభ్యంతరం కూడా మారాలి. అంటే బాహ్య సంబంధమైనటువంటి వస్తువులతో భూషితమై ఉండడం కాదు, ఒంటరిగా ఉండడమని, పనులు లేకుండా ఉండడమని, అగ్ని కార్యాన్ని వదిలేయడమని, ఇంకా కూడా కాషాయాంబరాలను ధరించడమని, గోళ్ళు పుట్టలు ఆదిగా పెంచడమని, జుట్లు పెంచడమని, రుద్రాక్షలు ధరించడమని, ఇటువంటివన్నీ కూడా చేసేటువంటి బాహ్య సంబంధమైనటువంటి దానితో వాడు యోగి కాడు, కానేరడు. దానికి తోడు వాడికి అంతరంగా కూడా వాడి యొక్క అభ్యంతరమున వాని యొక్క అంతరంగమందు కూడా మారి ఉండాలి. ఏ విధంగా మారి ఉండాలి అంటే దేనితో సంబంధం వాడికి అంతర్గతంగా లేకుండా ఉండాలి. లోపల ఉన్నటువంటి వాసనలు సర్వము కూడా, కోరికతో కూడిన సంకల్పం కూడా నశించిపోయి ఉండాలి. ఏ కార్యము చేసినా దాని యొక్క ఫలాన్ని ఆశించకుండా, దాని గురించి సంకల్పించకుండా ఉండాలి. ఈ విధంగానే బాహ్యమైనటువంటి ఆకారాలు, వేషాలతో పాటు లోపల కూడా మార్పు రావాలి. అప్పుడే వారు సన్యాసులు కానీ యోగులని కానీ చెప్పదగి ఉంటారు. కానీ మరి కేవలం బాహ్యమైనటువంటి ఆడంబరాలతోటి ఈ యొక్క మరి రుద్రాక్షలు, తులసిమాలలు, కాషాయాంబరాలు, జుట్లు, గడ్డాలు, గోళ్ళు అనేకంగా పెంచేసుకొని కార్యాన్ని వదిలేసి మోసపు ప్రవృత్తితో ఉండేటువంటి వాడు, బాహ్యమైన ఆడంబరాలకే కట్టుబడినటువంటి వాడు, లోపల వాసనలు నశించినటువంటి వాడు, కోరికలు వదలనటువంటి వాడు, మరి సంఘము పట్ల, తన పట్ల, తన శరీరము పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండేవాడు. వీరంతా అంటే ఆసక్తి లేకుండా ఉండలేనివాడు. వీరంతా కూడా అంటే వారు సన్యాసులు కారు. ఎలాగంటే ఇక్కడ సన్యాసులు అన్నప్పుడు ఏ కర్మను చేయాలో చేయదగినటువంటి కర్మలనే చేస్తూ ఉండడం. ఆ చేస్తూ ఉన్నటువంటి కర్మల పట్ల కూడా ఆ కర్మ యొక్క ఫలితాన్ని గురించి ఆశ లేకుండా, ఎటువంటి అంచనాలు అనేటువంటి ఆపేక్షలు లేకుండా మాత్రమే చేయడం సన్యాసి యొక్క, యోగి యొక్క లక్షణమై ఉన్నది కదా.
కాబట్టి కర్మలను బొత్తిగా వదిలిపెట్టేసినటువంటి వారు సోమరులై ఉంటారు. తపస్సునబడి ఏకాంతమున వ్యర్థంగా కాలాన్ని గడుపుచూ ఉంటారు. వారు దేంట్లో బడి ఉన్నారు అంటే కర్మలను బొత్తిగా వదిలిపెట్టినటువంటి వారు సోమరులై ఉంటారు కదా, తమస్సునబడి ఉంటారు. ఆ తమస్సు అజ్ఞానము అనేటువంటి చీకటి ఎందుబడి ఒంటరిగా ప్రయోజనరహితంగా కాలాన్ని గడుపుచూ ఉండేటువంటి వాడు కానీ, లేకపోతే కేవలము ఆ కాషాయపు రంగు ఉన్నటువంటి బట్టలను మాత్రమే ధరించి ఆ యొక్క అగ్ని కార్యాలను వదిలివేసి ద్వేషదిమ్మరులై అంటే ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తూ దొరికింది కాకుండా వాని యొక్క కోరికల ప్రకారం యాచన చేసి తీసుకొని వచ్చి కాలం గడుపుతూ తిరుగుతూ ఉండేటువంటి మనుషులు సన్యాసులు యోగులు ఎన్నటికీ కానేరరు అని కదా స్పష్టంగా రుజువు చేయబడుతూ ఉన్నది. అసలు సన్యాసానికి గుర్తు ఏమిటి అంటే సన్యాసానికి చిహ్నము కర్మఫలాన్ని వదిలివేయడమే, సంఘము పట్ల సంబంధము లేకుండా ఉండడమే. మరి అదే కదా యతీశ్వరునికి గుర్తు. అంటే ఒకడు వాస్తవానికి సన్యాసి అవుతాడా కాదా అని పరీక్షించడం అనేటువంటిది అతని యొక్క ఆచరణ చూస్తే సరిపోతుంది. ఇక్కడ 2 విషయాలు మనకి చెప్పబడి ఉన్నవి. ఏంటది అంటే చేయదగినటువంటి కర్మనే చేయడం, కార్యం కర్మ అనేటువంటిది. ఇక రెండవది ఏమిటి, దానిని కూడా చేయదగినటువంటి కర్మనే చేస్తూ దానిని కూడా ఎలా చేయాలి అంటే ఆ చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా మాత్రమే చేయాలి అని చెబుతూ, అంటే దీని యొక్క మూలమైనటువంటి విషయం నిష్కామ కర్మ అనేటువంటిదే కదా. అంటే కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయడం. అలా చేయలేకపోతే కేవలము ఇతరుల యొక్క ఉపకారార్థమే క్రియలను చేయడం. అలా కూడా చేయలేకపోతే ఈశ్వరార్పణ బుద్ధితోటి క్రియలను చేయడం. ఈ విధంగా చేయడమే కదా అసలుకి మానవుని యొక్క లక్షణం ఏమిటి అంటే మానవుడు అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవ అనేటువంటి దానికి మనకి నిర్వచనము కదా. అటువంటి మానవుడు చేయవలసినటువంటి విషయం ఏమిటి అన్నప్పుడు ఫలాపేక్ష లేకుండా చేయగలిగినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అదే మరి అసలైనటువంటి సన్యాసత్వానికి గురుతు, సర్వాన్ని వదిలివేసిన దానికి గురుతు. కర్మను వదిలివేయడం కాదు, కర్మ ఫలితాన్ని వదిలివేసేదానికి గురుతు. అసలు మానవుని యొక్క స్వభావం ఏమిటి అంటే ఇతరులకు ఉపకారము సహాయము చేయడమే కదా మానవుని యొక్క స్వభావము అని చెబుతూ, అంతేకాదు మానవ స్వభావానికి తగినటువంటిది ఏమిటి అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు మాత్రమే వాడు యోగి అవుతాడు. ఇతరులకు ఉపకారం చేసే నిమిత్తము మాత్రమే కర్మను ఆచరించేటువంటి వాడు యోగి అవుతాడు. అంతేకాని సర్వేంద్రియాలు సక్రమంగా ఉన్నప్పుడు లోపల కోరికలు అనేటువంటివి అనేకానేకంగా చిందులు తొక్కుతూ ఉన్నప్పటికీ కూడా తాను కర్మను చేయకుండా ఈ కాయికమైనటువంటి అవయవాలను కదలకుండా ఉంచడం, అకర్మణత్వాన్ని పాటించడం అనేటువంటిది యోగికి సన్యాసికి లక్షణమైనటువంటిది కాదు అని చెబుతూ, ఇక్కడ పరుల యొక్క హితార్థమే చేసేటువంటి కర్మ కూడా నిష్కామ కర్మకే వస్తుంది. ఎందుకు? తనకు సంబంధించినటువంటి కర్మ కాదు, భగవదార్పణ చేయబడినటువంటిది. మమాత్మ సర్వభూతాత్మ సర్వేక సమస్తమనందు నాయందు ఉన్నటువంటి ఏ చైతన్య స్వరూపమైతే ఉన్నదో అదే సర్వ జీవకోట్లను కూడా చేతనావంతంగా చేసేటువంటి చైతన్య స్వరూపం అని భావించినప్పుడు ఇక అది సన్యాసత్వానికి రుజువు అని చెబుతూ, అయితే దీనికి సాదృశ్యంగా ఒక విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఒకానొక గ్రామ సమీపంలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. గ్రామస్తులు చాలామంది ఆ నదిలో నిత్యం కూడా స్నానాన్ని చేస్తూ ఉంటారు. ఒకనాటి ప్రాతకాల సమయంలో ఒక సాధువు ఏం చేశాడు, ఆ నదిలో స్నానం చేయడానికి వచ్చాడు. అతడు నడుచుకుంటూ వచ్చాడు.
తీర్థయాత్ర చేస్తూ సరిగ్గా ఆయన ఆ రోజు ఆ గ్రామ సమీపానికి వచ్చి ఉండడం చేత ఆయన స్నానం చేయడం కోసం ఆ నదీ చెంతకి వచ్చాడు. ఆ సమయంలో గ్రామస్తులు ఏం చేశారు? అనేక మంది ఆ నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. సాధువు నీటిలో దిగగానే నదీ ప్రవాహంలో ఆ యొక్క ప్రవాహంలో ఒక తేలు కొట్టుకొని పోతూ కనబడింది. వెంటనే ఆ సాధువు యొక్క హృదయం అనేటువంటిది కరిగింది. కరుణతో కూడి ఆయన ఏమనుకున్నాడంటే దానిని ఎట్లయినా సరే కాపాడాలి అని తలంచాడు. దాని తిని దోసిటితో పట్టుకున్నాడు. తేలు యొక్క స్వభావం ఏంటి అంటే తక్షణమే ఆ తేలు వెంటనే ఆ సాధువుని కుట్టింది. బాగా లోపలికి అంటబొడి చేసింది. ఆ బాధకు తట్టుకోలేక సాధువు ఆ తేలు నీటిలో విడిచిపెట్టాడు. అయితే అది మళ్ళీ కూడా నదీ ప్రవాహానికి అది అడ్డంగా కొట్టుకొని పోవడం చూచాడు. అంత బాధపడుతూ కూడా సాధువు మళ్ళీ దయతో నిండిపోయినటువంటి హృదయం కలిగిన వాడే దానిని రక్షించాలి ఎలాగైనా అని మళ్ళీ కూడా దానిని రక్షించాలి అని మళ్ళీ దాన్ని పట్టుకున్నాడు. కానీ అది ఈసారి కూడా ఏం చేసింది? మళ్ళీ బాగా కుట్టేసింది. మళ్ళీ ఆ బాధకు తట్టుకోలేక దాన్ని నీటిలో వదిలేశాడు. ఇక మూడవసారి కూడా దానిని ఎట్లయినా కాపాడాలి అనుకున్నాడు. అదేమో నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉన్నది. సాధువు ఏం చేశాడు? నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్నటువంటి తేలుని పరిగెత్తి దానిని వెంబడించి స్నానం చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రజలు సాధువు యొక్క వింత చర్యలు చూసి వారంతా కూడా అవహేళన చేస్తూ ఉన్నారు. ఏమయ్యా సాధువు గారు, తేలు మీకు అపకారం చేసింది. ఒకసారి కాదు, నీవు ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు నిన్ను కుడుతోంది. ఆ విధంగా అపకారం చేసినటువంటి ప్రాణిని మీరెందుకు అవస్థపడి మరి కాపాడాలి అని అనుకుంటూ ఉన్నారు? అసలు మీ మతేమైనా భ్రమించిందా అని ఆ దగ్గరలో ఉన్నటువంటి జనులు ఆ సాధువుని అడిగారు. వద్దు అని ఆ తేలును వదిలేయమని వారిస్తూ ఉన్నారు. అయితే ఆ సాధువు సరే వారి మాటలను అలా ఉంచి ఆ తేలుని ఏదో ఒక విధంగా దానిని కాపాడి తీరంలో పడేశారు. అది ఒడ్డున పడిపోయింది, వెళ్ళిపోయింది. అప్పుడు వారితో ఇట్లా అన్నారు సాధువు గారు, నాయనలారా, నా మతి ఏమాత్రమూ చెడలేదు. ఆ తేలు ద్వారా నేను ఒక పాఠం నేర్చుకున్నాను. అది నాకు ఒక పాఠాన్ని బోధించింది. తేలు యొక్క నైజమేమిటి? అపకారం చేయడమే. మనుషుని యొక్క నైజమేమిటి? ఉపకారం చేయడం. తేలు తన స్వభావమైన అపకారము అనేటువంటి దానిని మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా తన అపకార బుద్ధిని అది వదలలేదు. అలాగైనప్పుడు ఇంకా మనుషుడు తన స్వభావము అయినటువంటి అవతల వారికి సహాయం చేయాలి అనేటువంటి తన స్వాభావికమైనటువంటి నైజ గుణాన్ని ఎందుకు వదలాలి? అసలు ఆ నైజమైనటువంటి గుణాన్ని వదలకూడదు అనేటువంటి విషయాన్ని ఈరోజు తేలు ద్వారానే నేను చక్కగా గ్రహించాను. అంటే తేలియో తన చర్య ద్వారా నాకు ఏమని బోధించింది అంటే నిజమైనటువంటి గుణాన్ని వదలకూడదు అని కదా బోధించింది. కాబట్టి మనుజుడు తన యొక్క ప్రేమ స్వభావాన్ని, తన యొక్క పరోపకారమైనటువంటి భావాన్ని ఏ సమయమునందు, ఏ క్రమమునందు, ఏ కాలమందు, ఏ ప్రమాదమందు కూడా తన పరోపకారమైనటువంటి భావాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరాదు అని చెబుతూ, అంతేకాదు సర్వములో నిండి ఉన్నది పరమాత్మ స్వరూపమే. పరప్రాణుల యందు కూడా దయ కలిగి ఉండడం అంటే బలహీనమైన దేహంలో ఉపాధులు కలిగి ఉండేటువంటి వాని యందు దయ కలిగి ఉండాలి. చేతనైనంత వరకు కూడా ఇతరులకు ఉపకారము, సహాయము చేయడం అనేటువంటిది దయతో నిండిపోయినటువంటి వారి యొక్క హృదయంలో వర్తిస్తూ ఉంటుంది. దయ, దాక్షిణ్యాలు అనేటువంటివి మానవ కోటికే కాకుండా జంతు కోటికి కూడా విస్తరింపజేయడం అనేటువంటిది మనుజులు నేర్చుకోవాలి. ఇదే కదా అనుష్ఠానమైనటువంటి వేదాంతము. ఇదే కదా వాస్తవమైనటువంటి దేవతార్చన.
లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపమైన దానిని చూశాడే కానీ అంత బాధపడుతూ కూడా తేలును చూడాల. ఇదే కదా సర్వేశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి ధర్మం. ఈ ప్రకారంగా సాధువు అక్కడ చేరినటువంటి అసలు అసంఖ్యాకమైనటువంటి జనావళికి చక్కని హితబోధన చేశాడు. వారంతా కూడా ఆశ్చర్యచకితులయ్యి ధర్మ మార్గాన్ని అనుసరించాలి అనేటువంటి దృఢ నిశ్చయానికి వచ్చేటట్లుగా హితాన్ని కలగజేశారు. అంటే మానవుని యొక్క స్వభావం ఏమిటి అంటే ఉపకారమే కానీ అపకారం చేయకూడదు. కాబట్టి చేతనైనంత వరకు కూడా పరప్రాణికి మానవుడు ఉపకారమే చేస్తూ ఉండాలి. ఈ విధంగా పరుల యొక్క హితార్థం కొరకైనా సరే కర్మను చేయవచ్చు, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయవచ్చు. మరి ఈ యొక్క నిష్కామముతో ఆ కర్మము యొక్క ఫలాన్ని ఆశించకుండా కూడా కర్మం చేయవచ్చు. ఇటువంటి చేయదగినటువంటి కర్మనే కార్యం కర్మ అంటే ఆ కర్మనే చేయాలి అని చెబుతూ అధర్మ కార్యాలను, శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యాలను, పాప కార్యాలను అనేటువంటివి ఎన్నటికీ చేయకూడదు కదా. అధర్మ కార్యాలు అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యాలు, ధర్మము కానటువంటివి. మానవుని యొక్క ధర్మం ఏదైతే ఉన్నదో విరుద్ధమైనటువంటి ధర్మానికి వ్యతిరేకమైన కార్యాలను చేయకూడదు. శాస్త్రము చేత నిషేధింపబడినటువంటి కార్యాలను కూడా ఆచరించకూడదు. పాపపు కార్యాలు, పరులకు ఇబ్బంది కలిగించేటువంటి, పరజీవులకు ఇబ్బంది కలిగించేటువంటి, తన సౌకర్యం కోసం అనేకమైనటువంటి పాప చింతలతో కూడిన కార్యాలను చేయటి యందు పాపభీతి కలిగి ఉండాలి. అప్పుడు ఆ పాప కార్యాలను ఎప్పటికీ చేయడు. ఆ విధంగానే ధర్మ కార్యాలయందే, శాస్త్రవిహితమైనటువంటి కార్యాలయందే, పుణ్యకార్యాలయందే వాడు ఆ విధంగా ఆచరిస్తూ ఉండాలి. అంటే అధర్మమైనటువంటి కార్యాలను చేయకూడదు, కేవలం ధర్మ కార్యాలనే అనుసరించాలి. శాస్త్ర విరుద్ధ కార్యాలను అనుసరించకూడదు. శాస్త్రములో చెప్పబడినటువంటి విషయాలను, విధిపూర్వకమైనటువంటి విషయాలనే ఆచరించాలి. పాపకార్యాలను నశింపజేసుకోవాలి, వదిలివేయాలి. పుణ్యమైనటువంటి కార్యాలనే చేయాలి. వాటిని కూడా ఆ కార్యాలను చేస్తూ ధర్మకార్యాలైనా, శాస్త్రవిహిత కార్యాలైనా, పుణ్యకార్యాలైనా మరి ఆ చేసేటువంటి కార్యాల పట్ల ఆపేక్ష, ఆసక్తి అనేది లేకుండా చేయాలి. ఇదే కదా మహోన్నతమైనటువంటి ఆచరణ. ఇదే ఉన్నతమైనటువంటి గొప్పదైనటువంటి అనుసరణ. ఆ విధంగా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన వాస్తవమైన సన్యాసి. ఆ విధంగా ప్రవర్తించేటువంటి వాడు గృహస్థంగా ఉండని, భార్యాబిడ్డలతో, గృహ ఆరామ క్షేత్రాదులతో, తల్లిదండ్రులతో, పరివారముతో, బంధుజనులతో కూడి ఉన్నప్పటికీ కూడా ఈ ధర్మ విరుద్ధమైన కార్యాలు, పాపకార్యాలు, మరి శాస్త్ర నిషేధ కార్యాలు అనేవి వదిలివేసిన వాడే ధర్మకార్యాలను, పుణ్యకార్యాలను, మరి శాస్త్ర సహితమైన కార్యాలను కూడా కోరిక లేకుండా చేసేటువంటి వాడు గృహస్థుడే అయి ఉన్నప్పటికీ కూడా వాడే సన్యాసి. ఇంకా కూడా సన్యాసులు పొందేటువంటి అంటే అన్నీ త్యజించి సర్వము కూడా దైవార్పణ చేసి ఉన్నటువంటి ఆ ఉత్తమమైనటువంటి ఫలాన్ని ఆ ఫలం ఏదైతే ఉన్నదో వాడు గృహస్థంలో ఉన్నా కూడా సన్యాసి చేసేటువంటి నిష్కామ కర్మను అనుసరించేటువంటి ఉత్తమమైన ఫలితాన్ని అతడు కూడా పొందుతాడు. అంటే సన్యాసి అవ్వడానికి ఇక్కడ ఒకానొక వర్గం కానీ, లేదు జాతి కానీ, మతం కానీ ఇక్కడ అవసరము అని చెప్పబడిందా? ఇదిగో ఈ మతము వారే, ఈ స్త్రీలు మాత్రమే, ఈ జాతి వారే, ఈ కులము వారే, ఈ ఆర్థిక వర్గము వారే, ఈ చదువుకున్న విద్యావంతులే అనేటువంటిది వీరు మాత్రమే అవసరము, వీరు మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకోగలరు, వీరు మాత్రమే ఇటువంటి కార్యాలను అనుసరించగలరు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పబడిందా? లేదు కదా. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధర్మకార్యాలు కానీ, శాస్త్ర సహితమైన కార్యాలు కానీ, పుణ్యకార్యాలు కానీ వాటిని కూడా మరి ఏ విధంగా అంటే వాటి పట్ల కూడా
ఆ కర్మ యొక్క ఫలాన్ని కోరకుండా చేసేటువంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఇక ఏ జాతి, వర్గం, మతం, కులం, వయసు అనేటువంటిది అవసరము అని అయితే చెప్పలేదు కదా. అంటే ధర్మం యొక్క ఆచరణ నిష్కామ ఆచరణ కలిగి ఉంటే సరిపోతుంది అని మాత్రమే కదా చెప్పబడింది. ఇక్కడ ఆచరణ ఏ విధంగా ఉండాలి? ధర్మయుక్తమై, ధర్మసమ్మతమై ఉండాలి. అంతేకాదు నిష్కామమైనటువంటి ఆచరణ కలిగి ఉండాలి. చేసేటువంటి ఆచరణ యొక్క ఫలాన్ని కోరకుండా ఆచరించగలగాలి. ఇది ఉంటే చాలు అని మాత్రమే చెప్పబడింది. అంటే సన్యాసి అంటే ఇప్పుడు మనకి ఏమని అర్థమైంది అంటే, యోగి అన్నా సన్యాసి అన్నా కూడా చేయదగినటువంటి కార్యాలను మాత్రమే, ఆ కార్యాల ఫలితాలను ఆశించకుండా, ఆసక్తి లేకుండా, ఆపేక్ష లేకుండా చేసేటువంటి వాడే సన్యాసి. అంతేగాని కేవలము అగ్ని కార్యాలను, అగ్నిహోత్రాన్ని వదిలేసినటువంటి వాడు సన్యాసి కాడు అనే చెబుతూ, అంతేకాదు అటువంటి లక్షణాలే కలిగిన వాడే యోగి. అంతేకాని కేవలము కర్మలను వదిలేసినటువంటి వాడు యోగి కాడు అని చెబుతూ, ఎం సన్యాస అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సన్యాసము, యోగము రెండు కూడా ఒకటే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.